సో గైస్, ఇదైతే మా సంగీతం సినిమా డబ్బింగ్ స్టూడియో. నేను డబ్బింగ్ చెప్పడానికి వచ్చాను. ఇందులో ఆల్రెడీ పాటలు అయితే ఆల్రెడీ అయిపోయింది, కానీ మళ్ళీ కూడా ఒకసారి నా ట్రాక్ కూడా చూద్దామని నా వాయిస్ టెస్ట్ చేశారు వాళ్ళు. సో నచ్చింది. యాక్చువల్గా మొత్తం డబ్బింగ్ కూడా చెప్పాను, కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే లాస్ట్ 2 డేసే ఉంది కాబట్టి ఆ సినిమాలో ఎవరైతే నాకు ట్రాక్ చెప్పారో వాళ్ళదే ఇందులో కంటిన్యూ చేశారు. సో అక్కడే హీరో సుమంత్ కూడా కలిశాడు. ఆల్ ది బెస్ట్ బ్రదర్. మొక్కులతోనే తీరిపోయేదిగా మంత్రాలు రాకపోయినా కత్తర్లేసే కర్మయోగి బైరాగి నువ్వెళ్ళి దేవుడికి ఫాస్ట్గా చెప్పేసి వచ్చేరా. సో గైస్, ఇప్పటిదాకైతే నేను డబ్బింగ్ చెప్పిన మార్నింగ్ 9కి వచ్చాను, ఇప్పుడు 12 అవుతుంది. సో చెప్పాను, కానీ సినిమా ఎల్లుండి మనకు రిలీజ్ ఉంది కాబట్టి సో వాళ్ళకి నచ్చితే నాది ఉంటుంది, లేకుంటే మా ట్రాక్ చెప్పిన వాళ్ళదే ఉంటుంది. నేనైతే గట్టిగా ప్రయత్నం చేశాను అన్ని సాంగ్స్ కాబట్టి. ఇగో నాకు ఇప్పటిదాకా డబ్బింగ్ చెప్పించిన మా యాక్చువల్ మ్యూజిషియన్ అండ్ అసోసియేట్గా మనకు అంతే కదా. థ్యాంక్స్. మా ఫుల్ నేమ్ బ్రో విశ్వస్వరూప్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. పాపం పొద్దున 9 నుంచి ఇప్పుడు 12 అవుతుంది, ఇప్పటిదాకా కష్టపడుతూనే ఉన్నాడు మనోడు. గుడ్ లక్ బ్రదర్. మీది రావాలని నేను కూడా కోరుకుంటున్నా. నిజంగా నుంచి ఆల్మోస్ట్ 12 గంటలు కష్టపడ్డాం. నిజంగా సూపర్. నాకు నేను డిసప్పాయింట్ అయినారు ఒక్కసారి. యాక్చువల్గా అక్కడ అన్నాడు నువ్వు చెప్తున్నావు అంతే అని చెప్పి నాతో చెప్పించాడు. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆ ఒక్క ఎంకరేజ్మెంట్ తోటి మళ్ళీ లేచింది అక్కడ నుంచి. రియల్గా ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాలేదు. ఒకవేళ వాళ్ళు ఉంటే మీది కష్టమైంది దాంట్లో చాలా. తీసి పడేసేది ఏం కాదు, మనం ప్రయత్నించాం, చూద్దాం లాస్ట్లో కదా మనకి. యాక్చువల్ ఇలా 8, 9, 10, 11 3 రోజులు రిలీజ్కి ఉంది కాబట్టి చాలా 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 టైట్ టైంలో చేశాము. ఎనీహౌ హోప్ మంచిగా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్. మా సంగీతం సినిమాని మీరు అందరూ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ లక్. ఆల్ ది బెస్ట్ మీకు కూడా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో సినిమా రేపు రిలీజ్ అని చెప్పి మా హైపరాది గారు నన్ను బ్లెస్ చేస్తూ, మా సినిమాని బ్లెస్ చేస్తూ మంచి మెసేజ్తో కూడిన ఒక వీడియో కూడా ఇచ్చారండి. రియలీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ హైపరాది గారు. మా సినిమా మీద ప్రేమతో, నా మీద ప్రేమతో ఇంత మంచి వీడియో ఇచ్చినందుకు. చాలా మంచి క్యారెక్టర్ చేశాడు. నిజంగా మాకు ఎవ్వరికీ దక్కని అదృష్టం గడ్డ నవీన్ అన్నది దొరికింది. మాకే కాదు, సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఆయనతో ఒకసారి వర్క్ చేయాలనుకుంటారు. అలాంటి అదృష్టం గడ్డ నవీన్ అన్నది దొరికింది. కాబట్టి మన సంగీతం శ్రీనివాసరావు గారి మీద రెస్పెక్ట్తో ప్రతి ఒక్కరూ కూడా థియేటర్కి వెళ్ళి ఆ సినిమా చూసి మా గడ్డ నవీన్ అన్న కూడా అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. సో ఈరోజైతే మా జబర్దస్త్లో చేస్తున్న మా ప్రవీణ్కి ఈ మధ్య కాలంలో పెళ్ళయింది. ఆ సందర్భంగా స్మాల్ గెట్ టుగెదర్ పార్టీ ఇచ్చారు, మేమందరం అక్కడికే వచ్చాము. అంకుల్ అందరికీ నమస్తే. ఈరోజు పక్కన మా భార్య ఉన్నది. భార్య అంటే ఎవరో అనుకోకండి, నా కుమరం. ఎందుకంటే మా అనుభవించిన జోడీ మామూలు జోడీ కాదు, జబర్దస్త్ జోడీ. అన్ని జోడీలు #1 ఎక్సలెంట్ జోడీ మాది. ఇద్దరిది కూడా మంచి కాంబినేషన్. సో నాకు తెలిసి మా ఇద్దరు అదృష్టం ఇప్పుడే తీరబోతుంది అనుకుంటాను. ఎందుకంటే నేను సంగీతం అనే సినిమాలు చేస్తున్నాను. మనోడు వచ్చేసి ఇరుముడి, మన రవితేజ గారి సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా చేయబోతున్నాడు. అందులో మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు. నేను దాని గురించి ఇప్పుడు ఏం రివీల్ చేయను, కానీ సినిమా వచ్చిన తర్వాత మీరే మాట్లాడతారు కొమరం ఏంటి ఇలా ఉంటాడా అని మీరు అందరూ ఖచ్చితంగా అంటారు. అంత మంచి రోల్ చేస్తున్న మా కొమరంకి ఆల్ ది బెస్ట్ చెప్తూ, అలాగే మా అనుభవించిన జోడీ మంచి బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ కొమరం. థ్యాంక్ యూ. కొమరి అనుకుంటాను ముద్దుగా, ఎందుకంటే కొమరి బర్త్డేకి కేక్ ఇచ్చిన, ఆ కేక్ తీసిన ముఖం మీద కొట్టాడు, ఇప్పటికి కూడా గుర్తు. కానీ ఈరోజు మా ప్రవీణ్ మ్యారేజ్కి గిఫ్ట్గా అందరికీ చిన్న ఫంక్షన్ పెడితే వచ్చాము. సో ఈరోజు మా కొమరం కూడా కలవడం చాలా హ్యాపీగా ఉంది. గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ కొమరం. థ్యాంక్ యూ. నవీన్ అన్న మేము చెడ్డయ్యక ముందు నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు, కానీ ఇప్పటికన్నా దేవుడు కరుణించిండు అనుకుంటున్నా. మంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దేవుడి దయ వల్ల డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ అందరు కరుణించి ఇప్పుడన్నా అన్నకి మంచి అవకాశాలు ఇచ్చి ఒక పొజిషన్లో నిలబెట్టాలని కోరుకుంటున్నాను. అలాగే నీది ప్యారడైజ్ కూడా ఉంది, దాని గురించి తర్వాత చెప్తాం. మొత్తం మాట్లాడాలి ఉంది ప్యారడైజ్ గురించి. అలాగే ఇరుముడి, ఈ 2 సినిమాలు బ్లాక్ బస్టర్ కాబోతున్నాయి. గుడ్ లక్. గుర్తుపట్టండి ఎవరో ఈమె. శ్రీ విద్య. విద్య లేని శ్రీ ఉంది, అదే అందుకే శ్రీ విద్య. మీరు చదువుకోవాలి, మినిమం డిగ్రీ ఉండాలి. ఎస్, నాకు లేదు, నేను ఇంటర్మీడియట్. నేను అసలు 10th. సరే, నా గురించి చెప్పు 2 మాటలు. గడ్డం నవీన్ గారు చాలా అంటే చాలా గొప్ప వ్యక్తి. ఆయనతో ఫోటోలు దిగడానికి చాలా మంది ఎగబడుతుంటారు. అసలు అలాంటి మనిషి ఇప్పుడు దాకా రాలేరు. మళ్ళీ 10 రూపాయల నోట్ల మీద మీ ఫోటో వేస్తే ఎలా ఉంటుంది? చెల్లె అంటారు. కాదు, మీ గడ్డమే సగం అడ్డం వస్తుంది నోట్ అంతా. కరెక్ట్. ఎనీహౌ శ్రీ విద్య, ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.
మంచి మంచి వీడియోస్ చేస్తూ ఈరోజు మన ముందుకు సాగిపోతున్న శ్రీవిద్య ముందు ముందు మంచి కామెడియన్ కావాలని కోరుకుంటున్నాను. లేడీ కామెడియన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు, అందులో ఈమె కూడా కావాలి. గుడ్ లక్. సో ఈ గెట్ టుగెదర్ ఫంక్షన్కి మా అప్పారావు గారితో పాటు సునామీ సుధాకర్, చలాకీ చంటి గారు, పంచప్రసాద్ గారు, రాంప్రసాద్ గారు, ఐపరాది గారు, అలాగే ఫైమా, పవిత్ర, సందీప్, ప్రవీణ్ హాయ్, హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని బ్లెస్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మా ముగ్గురిని బ్లెస్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. రియలీ గుడ్ లక్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫైమా, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రవీ ఇది పెట్టుకో, అమ్మటి ఇది పెట్టుకో. అవునా, ఇది కంపల్సరీ పెడతా. ఇది కూడా పెడతా. ఆడతా మరి ఇప్పుడు మొదలు వచ్చిందే దానికోసం. బాబు ఏదైనా రెండు మాటలు చెప్పొచ్చు కదా. 1 2 హాయ్ బాయ్. మంచి మాటలు చెప్పిన. తన పేరు మ్యాక్స్ కాదు. యాక్టింగ్ లో సైమా, తన పేరు పవిత్ర. నువ్వు రావా జబర్దస్త్కి? అదే మాట నిన్ను అడుగుతుంది నువ్వు. రేపు పొద్దున్న సెట్ లో మిమ్మల్ని తీసుకుంటే నన్ను ఏం తీసుకుంటే చెప్పండి. గడ్డం ఇండస్ట్రీకి అడ్డం. నిజమా? ఇది కొంచెం ఎడ్డం అంటే తెడ్డం అంటది. మొదలే సందీప్ కిషన్, ఏం సంగతి? మొన్ననే పెళ్ళి అయింది, హ్యాపీగా భోజనం చేస్తున్నాం. ప్రశాంతంగా తింటున్నాడు. అది పెళ్ళైంది కదా, ఇక్కడ బాగా దొరుకుతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చేసా. ఎనీ గుడ్ లక్. థ్యాంక్ యూ అన్న. నీకు విషయం తెలుసా, మొన్ననే నా యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అయిపోయింది. వచ్చింది. థ్యాంక్ యూ. అమ్మడికి ఎవరన్నా తీసుకెళ్ళింది? అభి అన్న, అనంత్ శ్రీరామ్ గారు ఇద్దరు. లే బా తక్కువ ఈవెంట్లు ఉన్నాయి ఏంటి, ఇంకా 4 ఉంటే బాగుండేది అన్నారు. అంత ఫ్రీగా చేసావా? అంత ఫ్రీగా కాదు, అంత బాగా చేశాను. ఇక్కడ వీళ్ళేదో ఇష్టం వచ్చిన మాడుతారు, నాకు సపోర్ట్ ఇవ్వట్లేవు. నాకు సపోర్ట్ చేయాలి నువ్వు నన్ను. నేనంట అమెరికా ఫ్రీగా చేసుకొచ్చిన అంటున్నారు. ఫ్రీగా కాదు, ఖర్చు లేదు అంతే. దాన్ని అలా చెప్పాలా? కాదబ్బా, ఒక మనతో పాటు ఉందన్న ఫ్రీగా అమెరికా వెళ్ళాడన్న గొప్పే కదా. గొప్పే అది మొత్తం 4 స్టేట్లు వేయించినంటే మామూలు విషయం. వెళ్ళడానికి ఫ్రీగా వెళ్ళాడు, వచ్చేటప్పుడు ఫ్రీగా రాలా, ఎంత జమ చేసుకోవాలి. అంతే పక్క ఇంట్లో పోగట్లేదు. ఇది మ్యాటర్. మా వాళ్ళు నా కోసం ఇంత బాగా మాట్లాడుతుంటారు నా వెనక. చెప్పు డైరెక్టర్ అవబోతున్నాడు అని. సో మా పార్టీ అయితే అయిపోయింది, తొందరగానే వచ్చేసాను. మార్నింగ్ పోలీస్ కంప్లైంట్, అలాగే సంగీతం సినిమా రిలీజ్కుంది. వాటి కోసం ఈరోజు సప్తగిరిలో నేను అభినందన, దేవుళ్ళు, ఠాగూర్, గంగోత్రి సినిమాలు చూసిన తర్వాత ఈరోజు సప్తగిరి థియేటర్ రావడం జరుగుతుంది. ఈరోజు ఈ సినిమా కూడా ఇక్కడ రిలీజ్ అవుతుంది. ఒకసారి చూద్దాం అన్న. థ్యాంక్ యూ అన్న. అయిపోయింది అనుకుంటా కదా ఇప్పుడు ఇంటర్వెలా? నమస్తే. గడ్డనగర్ ఉండదా ఆయనది? ఈరోజు పోలీస్ కంప్లైంట్ సినిమా రిలీజ్ సప్తగిరి థియేటర్ వచ్చినాము. సప్తగిరి థియేటర్లో నేను అభినందన సినిమా ఫస్ట్ టైం నేను చూసింది ఇక్కడ. తర్వాత చాలా సినిమాలు చూసినా. ఈరోజు మన సినిమా ఇక్కడ రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉందన్న. మా డైరెక్టర్ సంజీవ్ గారికి, అలాగే మా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సో గైస్, ఈ సినిమా మా పోలీస్ కంప్లైంట్ సినిమాలో పాప 4 డాడీలో, ఎంతమంది డాడీలు మొత్తం? 5 డాడీలో నేను సెకండ్ డాడీని. ఫస్ట్ డాడీని వేసేసారు, సెకండ్ కానీ అట్లా మొత్తం డాడీని నేర్చుకుంటూ పోతుంటుంది. కానీ పాప క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది, చాలా అద్భుతంగా చేసింది. పాప ఆల్ ది బెస్ట్ పెట్టా. గుడ్ లక్. ఏం పేరు నీ పేరు? తనస్వికి గుడ్ లక్ చెప్పండి అందరు కూడా. గుడ్ లక్ తనస్వి. अरे पायल कैसे आप? गुड आप कैसे हो? अरे मैं बहुत अच्छा हूँ. इंटरवल के बाद ही हमारा सॉन्ग है, जल्दी चलो. नहीं आपका सॉन्ग पक्का देखेंगे हम. आपका सॉन्ग के लिए वेट कर रहे अपन. ओ यो अनस को थैंक यू जी, ऑल द बेस्ट.
ఉంటాయి కదా నిమ్మకాయలు కూడా ఈ సైజు ఉంటాయా ఈ సైజులో ఉంటాయి నిమ్మకాయలు బా 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 ఏ విజయభాస్కర్ హ్యాపీ. చాలా రోజుల తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారు పోస్టరు. నేను ఒకటి ఫ్యాన్ కదా గుర్తుందా నీకు? సందర్భంగా ఇందులో సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే చాలా రోజులు సప్తగిరి థియేటర్లో పోస్టర్ చూశాను కృష్ణ గారిని చూసి షాక్ అయిపోయాను. ఎందుకంటే అప్పట్లో కృష్ణ గారి సినిమాలు జరిగిన పోస్టర్ చూసే జనాలు వచ్చేసేవాళ్ళు. అన్ని రోజులు ఇప్పుడు మన కృష్ణ గారి ఫోటో చూడడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాగే ఇందులో కృష్ణ గారి పాట పెట్టినందుకు మనకు చాలా 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 హ్యాపీ అనిపిస్తుంది. కృష్ణ గారు ఫ్యాన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేశారు. చాలామంది వచ్చారు. వాళ్ళ కృష్ణ గారి ఫ్యాన్స్ కమిషన్ వాళ్ళు కూడా వచ్చారు. సో ఈ సందర్భంగా జై సూపర్ స్టార్ కృష్ణ గారికి. ఆస్కార్ నువ్వు సప్తగిరిలో నీదేం సినిమా వచ్చింది? శ్రీ ధర్మయాదుడి చరిత్ర 3 వారాలు ఆడింది. నిజంగా క్రాస్ రోడ్తో మంచి అనుబంధం. వెంకటేశ నారాయణగూడలో బతుకమ్మ సినిమా 100 రోజులు, శ్రీనివాసల్నేమో 150 రోజులు. మా ఇద్దరిది మొదటి చిత్రం 16 సినిమా. నిజంగా నాకు సప్తగిరితో ఏం బంధం అంటే ఫస్ట్ అభినందన సినిమా వచ్చాను. ఇక్కడ 5 సార్లు వచ్చి 6 సార్లు వచ్చి వెళ్ళిపోయి రిటర్న్ పోయి మళ్ళీ వచ్చిన తర్వాత టికెట్ దొరికింది. అట్లాగనే సాహసం చేరా డిమ్మక అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ సినిమా, అట్లనే దేవుళ్ళు, ఠాగూరు, గంగోత్రి, ఇట్లా చాలా సినిమాలు చూసినాం. ఇలా గీతార్ట్స్ ఉండే యాక్చువల్గా గంగోత్రి ముందు గీతార్ట్స్ థియేటర్ ఉండే అన్నమాట. ఇది తర్వాత రెనోవేషన్ చేసిన తర్వాత ఇప్పుడు సపరేట్గా చేసుకుంటారు. సూపర్, వెరీ గుడ్ సప్తగిరి, హ్యాట్స్ ఆఫ్. అందరికీ నమస్తే. పక్కనే మా పోలీస్ కంప్లైంట్ సినిమా డైరెక్టర్ గారు సంజీవ్ గారు ఈరోజు సప్తగిరి థియేటర్లో చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది సినిమా. ప్రేక్షకుల దగ్గర నుంచి కూడా మంచి స్పందనతో వచ్చింది సినిమా. చాలా చాలా బాగా తీశారు సార్. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలే. చాలా డబల్ ఉంది. మంచి మాస్ పిక్చర్, ఫుల్ ఫైట్స్, యాక్షన్ అన్నీ ఉన్నాయి. A to Z అండ్ సస్పెన్స్, చాలా ఇంపార్టెంట్ సస్పెన్స్. నాకు ఒక మంచి రోల్ ఇచ్చారు సార్ ఈ సినిమాలో. మా కెమెరామెన్ సార్ రావాజీ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా నెగిటివ్ క్యారెక్టర్ మంచిది ఇచ్చారు. నిజంగా థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కాదు సార్తో 30 years బ్యాక్ కలర్స్ అనే సినిమాలో చేశాను. మళ్ళీ ఆది పర్వం, ఇప్పుడు ఇది, తర్వాత సీరియల్ చాలా చేశాను. థ్యాంక్ యూ సార్, మరవలేను. అండ్ వన్ మోర్ థింగ్, నేను USA వెళ్ళడానికి కారణమే ఈ సార్ని ఎప్పుడు మర్చిపోలేను సార్. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. గాడ్ బ్లెస్ యూ, గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ సంజయ్ సార్.